అడవుల జిల్లా ఆదిలాబాద్లో ప్రకృతి అందాలకు కోదవలేదు. ఏ ప్రాంతాన్ని చూసినా మనసు పులకరించిపోయే సుందర దృశ్యాలు ఈ జిల్లా సొంతం. బాసర, నాగోబా వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, కడెం ప్రాజెక్టు, కాపాల అభయారణ్యం, కుంటాల జలపాతం వంటి సుందర ప్రదేశాలతో పాటు నిర్మల్ కొయ్య బొమ్మలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో మొదట చెప్పుకోదగ్గ సందర్శనీయ ప్రదేశం బాసర. చదువుల తల్లి కొలువు తీరిన ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రతిరోజు వందలాది చిన్నారులకు అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇక జిల్లాలోని జనైతు మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా చెప్పుకోతగ్గదే. జైనుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం అలనాటి శిల్పకళకు మచ్చుతునక. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు పొరుగు జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర నుంచి సైతం భక్తులొస్తుంటారు. నిర్మల్ పట్టణంలోని నిమ్మరాజుల కాలం నాటి కోటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జిల్లాకు ముఖద్వారంగా నిలుస్తున్నాయి. అయితే ఈ కోటల నిర్వహణపై పర్యాటక శాఖ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. జిల్లాలోని దండపల్లి మండలంలో ఉన్న చిన్నయ్యగుట్ట మరో పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి కొండ కింద నిల్చొని చప్పట్లు కొట్టినా, ఓంకారనాథం పలికినా రాతిబండ నుంచి నీటిధార పుట్టుకొస్తోంది. ఈ వింతను చూసేందుకు నిత్యం వందలాది పర్యాటకులు తరలివస్తుంటారు. నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన గిరిజన యోధుడు కొమరం భీం పుట్టిన గడ్డ జోడేఘాట్ ఈ జిల్లాలోనిదే. దశాబ్దాల పోరాట చరిత్ర ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. పట్టించుకునేవారు లేక గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక జిల్లాలో కడెం నదిపై నిర్మించిన కడెం నారాయణ ప్రాజెక్టు అందాలు వర్ణనాతీతం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, ఎటు చూసినా కనువిందు చేసే పచ్చని ప్రకృతి సోయగాలు. ఇవన్నీ తన సిగలో ఇముడ్చుకున్న అందమైన ప్రకృతి నిలయమే కడెం ప్రాజెక్ట్. సాయంత్రం సమయంలో కడెం జలాశయంలో బోట్ షికారు చేయటం పర్యాటకుడికి మరువలేని అనుభూతినిస్తుంది. కడెం ప్రాజెక్టును చూసేందుకు రాష్ట్రం నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులొస్తుంటారు. అయితే ఇక్కడ టాయిలెట్స్, క్యాంటీన్, కాటేజీలు లేకపోవడంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక నేరేడిగొండ, బోధ్ మండలాల్లో కడెం వాగు నీటితో సహజ సిద్ధంగా ఏర్పడిన కుంటాల, పొచ్చర జలపాతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 100 మీటర్లకు పైగా ఎత్తు నుంచి జాలువారి కుంటాల జలపాతం అందాలు చూసి తన్మయత్వం చెందని హృదయం ఉండదేమో. ఇంతవరకు పర్యాటక శాఖ దాదాపుగా 9 లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అదేవిధంగా డబ్బులు కూడా తెప్పించుకొని అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పాతవి డెవలప్ అవుతున్నాయి కాబట్టి కొత్త వాటిని కూడా 11 లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి దానికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది. కాశ్మీర్ను తలతన్ని అందాలను దాచుకున్న ఆదిలాబాద్ జిల్లాపై గత ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి. కనీసం తెలంగాణ రాష్ట్రంలో అయినా వీటిని అభివృద్ధి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. 6 టీవీ ఆదిలాబాద్ జిల్లా.